హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం టైగర్ రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసి మనం నీళ్లు ఇనికిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెడితే సరిపోతుందండి. మనం ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రైకి కానీ కర్రీకి కానీ మనకు అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలా ఈ విధంగా మనం కుక్ చేసుకుంటే బాయిలో నీళ్ళని అవాయిడ్ అయిపోతాయి. ఇలా ఈ నీళ్ళని అవాయిడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి అన్ని విధాలు యూజ్ అవుతుంది. మసాలా కోసం ముందుగా మనం కొంచెం ధనియాలు, జీరా, స్టార్ ఆనియన్, మరాఠీ మొగ్గ, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం సోంపు, కొంచెం గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. మనకి మసాలా అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటితో పాటే కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఎండు మిరపకాయలు 2, అలాగే బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇలా వేసేసి మనం లైట్ లో ఫ్లేమ్లో మనం మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనం మెత్తగా పౌడర్ చేసుకుంటే మనకి చేసుకునేటప్పుడు మంచి స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ తెలుస్తుంది. ఈ విధంగా మనం మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. మనం మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. కర్రీకి కావాల్సిన మనం చూద్దామండి. కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ఇవన్నీ మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద మనం కడాయి పెట్టుకోనండి. కొంచెం 2 టేబుల్ స్పూన్ నూనె అండి. సుమారుగా మనకి ఫ్రై అయ్యే విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా చేసుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది తెలుస్తుందండి. దాన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, ఉప్పు మనకి టేస్ట్ దగ్గర వేసుకోవాలండి. ఇందాక మనం రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి మనం సరిపడా అంత చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. సాల్ట్ కానీ రాళ్ళు ఉప్పు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మనం దీన్ని 5 మినిట్స్ అలా మనం మధ్యలాగా మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత అండి మనం ఫస్ట్లో మనం ఉడకబెట్టుకున్న టైగర్ రొయ్యలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకోవాలండి. ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అంతా కలిసే విధంగా మనం దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. మీరు టేస్ట్ కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. నాకు ఇబ్బంది ఏం లేదు. కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ జస్ట్ మనం కలపట్టేలాగా ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ పోయింది
గ్లాస్ వాటర్ పోసి మనం కుక్ చేసుకోవాలండి. ఒక 5 to 6 minutes దాకా అప్పుడు మనకు దగ్గర పడి కూర ఇంకా మనకు మంచి టేస్ట్ అనేది వచ్చింది. అలా 5 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో పౌడరు అది వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు మనకి సరిపోతుంది. మనకు మినిమం కొంచెం ఒక టేబుల్ స్పూన్ అలా వేసి కలిపేసుకొని ఒక 2-3 minutes ఉడకనిస్తే సరిపోతుంది.